చాలామంది క్రియేటర్స్‌కి, బిజినెస్ ఓనర్స్‌కి ఒక చిన్న కోరిక ఉంటుంది. వాళ్ళ సొంత బ్రాండ్ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని దాంతో కమ్యూనికేట్ చేయాలి అని. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే దానికి ఖర్చవుతుంది. సరే ఎందుకులే ఈ ఖర్చని చాలామంది జీమెయిలే వాడుతూ ఉంటారు. వాట్ ఇఫ్ రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ జీమెయిలే వాడుకొని బ్రాండ్ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చని నేను చెప్తే నమ్ముతారా? అదే ఈరోజు వీడియోలో చేయబోతున్నాం మనం. మొదలు పెడదామా? ఈ ప్రాసెస్లో మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక డొమైన్ ఐడి కొనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా వైఫ్ నేను కలిసి ఒక ట్రిప్కి వెళ్తున్నాం. ఆఫ్రికాలో కిలిమంజారో అనే కొండ ఎక్కడానికి. దీనికోసం నేను ఒక వెబ్సైట్ తయారు చేశాను. సరే వెబ్సైట్ హోస్ట్ చేయడానికి ఏదో ఒక యూఆర్ఎల్ కావాలి కదా, ఆ డొమైన్ ఐడి కావాలి కదా. సో నేనేమనుకుంటున్నా అంటే రోడ్ టు కిలి తీసుకుందాం అనుకుంటున్నాను. సో దానికి నేను గోడాడీకి వెళ్తాను. గోడాడీ వాళ్ళ వెబ్సైట్లో లెట్స్ సే roadtokili.in మనకి 1 రూపీకే వెబ్సైట్ అని చెప్తుంది. కానీ అది నమ్మబాకనంత ఈజీగా ఇది 1 రూపీ 3 ఏళ్ళు కొంటే ఫస్ట్ ఇయర్ మాత్రమే. సో జనరలీ 1 ఇయర్ కొనేటప్పుడు 1 రూపీకి అయితే ఎప్పుడు రాదు. మన అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేద్దాము. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక మనల్ని కార్ట్లోకి తీసుకెళ్ళింది. సో ఇప్పుడు నేను 1 ఇయర్ మాత్రమే కావాలి అంటే దీనికి రఫ్లీ 600 రూపీస్ అవుతుంది. సో కొనేద్దాం. ఇప్పుడు మన డొమైన్ రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఈ స్టెప్లో మీరు ఏం చేయాలంటే Cloudflare అనే వెబ్సైట్కి వెళ్ళాలి. Cloudflareలో లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ డొమైన్స్ అని కనిపిస్తాయి మీకు. ఈ డొమైన్స్ని క్లిక్ చేసి లెట్స్ యాడ్ ఎ డొమైన్. ఇప్పుడు మనకున్న డొమైన్ పేరేంటి? roadtokili.in. ఇక్కడ మీకు డిఫరెంట్ ప్లాన్స్ చూపిస్తుంది. 3 ప్లాన్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మన అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత నేమ్ సర్వర్స్ మార్చాలి. నేమ్ సర్వర్స్ అంటే ఏంటి అని టెక్నికల్ డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాము. సింపుల్గా అది ఎక్కడ మార్చాలో చూపిస్తాం. గోడాడీలోకి వెళ్ళి మనం కొన్న డొమైన్ పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు రోడ్ టు కిలి అని కనిపిస్తుంది కదా, దీన్ని డిఎన్ఎస్ ఓపెన్ చేద్దాం. డిఎన్ఎస్లో నేమ్ సర్వర్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ గోడాడీ వాళ్ళ నేమ్ సర్వర్స్ ఉంటాయి. దీన్ని మనం ఈ Cloudflare నేమ్ సర్వర్స్కి మార్చాలి. సో మీకు ఈ పేజ్లో కనిపించే ఈ 2 నేమ్ సర్వర్స్ని కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో నేమ్ సర్వర్స్ మారిపోయాయి. ఇంక ఇప్పుడు అప్పుడే మనకి మళ్ళీ గోడాడీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంకా మన పనంతా ఇక్కడ Cloudflareలో చేసుకోవచ్చు. ఇప్పుడు నేమ్ సర్వర్స్ మారిపోయాయి కాబట్టి ఇక్కడ మీకు లెఫ్ట్లో ఈమెయిల్ అని కనిపిస్తుంది. దీంట్లో ఈమెయిల్ రూటింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఈమెయిల్ రూటింగ్ ఓపెన్ చేసి డెస్టినేషన్ అడ్రసెస్కి వెళ్ళి మీ జీమెయిల్ ఐడిని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా జీమెయిల్ ఐడి నేను యాడ్ చేస్తాను. సో ఇది వెరిఫికేషన్ పెండింగ్. మనకు ఒక ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్ని మనం వ్యాలిడేట్ చేస్తే ఇది వెరిఫై అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఈమెయిల్ ఐడీస్ని జనరేట్ చేద్దాం. ఇక్కడ రౌటింగ్ రూల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి క్రియేట్ రౌటింగ్ రూల్ అని క్లిక్ చేసి నాకు కావాల్సిన ఈమెయిల్ ఐడి సే ఫర్ ఎగ్జాంపుల్ jignesh@roadtokili.in సెండ్ టు అన్ ఈమెయిల్. ఏ ఈమెయిల్కి? నా జీమెయిల్ ఇప్పుడే కాన్ఫిగర్ చేశాను కదా, సో ఆ జీమెయిల్కి. సేవ్. రౌటింగ్ సెటప్ అయిపోయింది. ఇలా మీకు లెట్స్ సే మీ టీంలో 10 మంది ఉంటే 10 మందికి వాళ్ళ జీమెయిల్ ఐడీస్కి మ్యాప్ చేసి మనం కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రౌటింగ్ అయిపోయింది కాబట్టి ఇది పని చేస్తుందో లేదో టెస్ట్ చేద్దాం. సో మా మురళీ మాస్టర్ ఈమెయిల్ ఐడి నుంచి ఒక మెయిల్ పంపిస్తాను. jignesh@roadtokili.in టెస్ట్. సో ఇప్పుడు ఈ మెయిల్ నా ఇన్బాక్స్లో వచ్చిందో లేదో చూద్దాం. సో అదండి, చూసారు కదా, మురళీ మాస్టర్ నుంచి నాకు టెస్ట్ అని మెయిల్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎవరు ఈ మెయిల్కి పంపించినా నా జీమెయిల్కి వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు నా దాని నుంచి వాళ్ళకి రిప్లై ఇవ్వాలంటే ఎట్లా? ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను రిప్లై ఆల్ కొడితే మురళీకి నా జీమెయిల్ ఐడి నుంచి వెళ్తుంది వెనక్కి. ఇలా కాకుండా ఈ రోడ్ టు కిలి నుంచి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే
దానికి జీమెయిల్‌లో ఒక ప్రాసెస్ ఉంది. సో, ఇది మన మూడో స్టెప్. సో, ఈ జీమెయిల్‌లో మనం ఏమేం చేయాలనేది ఇక్కడ చూద్దాం మనం. ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి, సెట్టింగ్స్‌లో అకౌంట్స్ అండ్ ఇంపోర్ట్‌లో సెండ్ మెయిల్ యాజ్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది మీకు. సో, ఇక్కడ మీరు ఒక కొత్త ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేసుకోవాలి. సో, మనం ఏ అడ్రస్ యాడ్ చేయబోతున్నాము? jignesh@roadtokili.in. ఇది అన్చెక్ చేయండి. ట్రీట్ యాజ్ అన్ అలియాస్ని అన్చెక్ చేసి నెక్స్ట్ స్టెప్. సో, ఈ ఎస్ఎంటీపీ సర్వర్ని మనం జీమెయిల్ సర్వర్కి మార్చాలి. సో, smtp.gmail.com అని ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ జీమెయిల్ ఐడి, పాస్వర్డ్ మన జీమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా గూగుల్ వాళ్ళు ఒక ఫీచర్ ఇచ్చారు మనకి, యాప్ పాస్వర్డ్స్ అని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో, ఈ యాప్ పాస్వర్డ్స్ క్రియేట్ చేయాలంటే మీ అకౌంట్లోకి వెళ్ళి అకౌంట్లో యాప్ పాస్వర్డ్స్ అని సెర్చ్ చేయండి. సో, ఇక్కడ మీరు ఒక యాప్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. సో, ఇప్పుడు మనం రోడ్ టు కిలీ అనే దానికి ఈమెయిల్ చేస్తున్నాం కాబట్టి రోడ్ టు కిలీ ఈమెయిల్ అని ఈ యాప్కు పేరు పెట్టాను నేను. నాకు పాస్వర్డ్ వచ్చేస్తుంది. సో, ఈ పాస్వర్డ్ని కాపీ చేసి పేస్ట్ చేసి యాడ్ అకౌంట్ అని కొట్టాలి. డన్. సో, అఫీషియలీ వాళ్ళు మనది వెరిఫై చేయడానికి ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ పంపించారు. సో, ఇప్పుడు నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తే మన ప్రాసెస్ కంప్లీటెడ్. డన్. సో, ఇప్పుడు నేను ఈమెయిల్ ఐడి నుంచి మురళికి రిప్లై ఇస్తాను. సో, ఇక్కడ చూసారు కదా మీరు, జిగ్నేష్ తలసిల jignesh@roadtokili.in ఇది రెడీగా ఇక్కడ ఉందన్నమాట. సో, దీన్ని మీరు డిఫాల్ట్ ఈమెయిల్ ఐడికి మార్చుకోవచ్చు, లేదు ఇది కూడా ఒక ఈమెయిల్ ఐడి మీకు ఒక 4-5 వాడుకోవాలనుకుంటే వన్ ఆఫ్ దెమ్లా వాడుకోవచ్చు. సో, ఇప్పుడు నేను రిప్లై ఎలా ఇస్తాను చూడండి. సో, మురళికి రిప్లై ఇచ్చేటప్పుడు నాకు ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి చూసారా. సో, jignesh@roadtokili.in నుంచి మనం హాయ్ అని రిప్లై పంపిద్దాం. మురళి ఇన్బాక్స్లో మన రిప్లై వచ్చేసింది. సో, అదండి, మీరు మీ సొంతంగా రూపాయి ఖర్చు లేకుండా జీమెయిల్, క్లౌడ్ఫ్లేర్ అండ్ ఏదన్నా ఒక యూఆర్ఎల్ ప్రొవైడర్, డొమైన్ ప్రొవైడర్, అది మీకు గోడాడీ అవ్వచ్చు, బిగ్రాక్ అవ్వచ్చు, ఈ 3 వాడుకొని రూపాయి ఖర్చు లేకుండా మీ బ్రాండ్ ఈమెయిల్ ఐడిని మీరు క్రియేట్ చేసుకొని రోజు కమ్యూనికేషన్స్కి వాడుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇలా వాడటం మొదలుపెట్టిన తర్వాత జీమెయిల్లో ఆటోమేషన్స్ ఎలా చేసుకోవచ్చు, మనకు వచ్చే ఈమెయిల్స్కి ఆటోమేటిక్గా రిప్లైస్ ఎలా ఇవ్వచ్చు, ఇలా రకరకాల డిఫరెంట్ విషయాల్ని మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు.